ఓం నమో వెంకటేశాయ నమ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమ. ఓం నమ శివాయ. మనం ఇంతవరకు సికిధ్వజ మహారాజ్ కథ మనం విన్నాం. మొత్తం దాని యొక్క అర్థం దాని యొక్క అర్థం పరమార్థం కూడా మనం గ్రహించాం. వైష్ణవాసి అంతటితో ఊరుకోకుండా ఇంకా చాలా కథలు చెప్పాడు. ఒక 25 కథలంగా మనకు మంచి మంచి కథలు ఉన్నాయి. అయితే అందులో మనం 1-2-3 చెప్పుకుందామని నేను అందులో ఉంచి సెలెక్ట్ చేసుకుని ఒక 2-3 కథలు మనం పోల్చుకుందామని తీసుకున్నాను నేను. అందులో ఒక కథ అయిపోయింది. రెండో కథ లీలా కథని ఒక ఆధ్యాత్మిక కథ బోధించాడు. ఎవరు? వైష్ణవాసి శ్రీరామచంద్రునికి బోధించాడు. ఆ లీలా కథ ఏంటంటే ఈ జగత్తు యొక్క స్వరూపం, ఈ జగత్తు యొక్క స్వరూపం. ఇదంతా జగత్ అంటే ఇదివరకు మాయా స్వరూపం. ఆ మాయాస్వరూపం, జగత్తు స్వరూపం మాయాస్వరూపం. అట్నే ఈ మనస్సు యొక్క ఇదంతా మాయనే కదా, మాయాజనితమే. ఇంత మనస్సు కానీ శరీరం కానీ ఈ లోకం కానీ ఇదంతా మాయాజనితం, మాయాస్వరూపం. అట్నే ఈ మాయాస్వరూపం జనితమైనటువంటి ఈ లోకము, ఈ జీవుడు జగత్తు మొత్తాన్ని వాటిని చిదాకాశ తత్వాన్ని కూడా అట్లా బ్రహ్మజ్ఞానాన్ని కూడా మనకు వైష్ణవాసి అందిస్తున్నాడు. అయితే ఈ లీలావతి కథలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే ఆమె ఒక మహారాణి. ఒకప్పుడు ధర్మపరుడైనటువంటి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు పద్మరాజు. అతని భార్య పేరు లీలారాణి. ఆయన భార్య పేరు లీలారాణి. పద్మరాజు ఆ రాజుగారి భార్య పేరు లీలారాణి. ఈ ఇద్దరు మంచి ధర్మపరులు, ధర్మాత్ములు. రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ధర్మం మంచిగా ఆచరిస్తున్నారు. అన్ని రకాలుగా మంచిగా నడుస్తున్నది. అయితే ఒకరోజు ఈ లీలారాణి గారికి ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే అనుమానం అని కాదు, ఒక ఆలోచన వచ్చింది, ఒక సంకల్పం. ఏంటంటే అది ఆమె అనుకుంది మనసులో. తన మనసులో ఏమనుకుందంటే, నా భర్త ఎప్పటికైనా, మనం అంతా మానవులు, ఎప్పుడో ఏదో పుట్టినవాడు గిట్టకమ్మన్నట్టుగా ఎప్పుడో ఒకరోజు మనం మరణిస్తాం. అట్లే నా భర్త నేను కూడా మరణించేవాడు. ఒక్కవేళ నా భర్త కనుక మరణించిన రోజు ఈ ప్రపంచం శాస్త్రం కాదు కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అప్పుడు నేను ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి అని ఒక ఆధ్యాత్మిక చింతనలోకి ఆమె వెళ్ళిపోయింది. అందరూ పోయేవాడే, మరి ముందు నేనే పోతానో, నా భర్తే పోతాడో, ఎవరు పోతాడో తెలియదు. ఒకవేళ నా భర్త కనుక నాకంటే ముందు మరణిస్తే అప్పుడు ఈ ప్రపంచ శాస్త్రం కాదు, అది కూడా పోతుంది. నేను పోతాను. కానీ నా భర్త పోయాంగానే అసలు ఏమిటి నా పరిస్థితి? అప్పుడు నేను ఏం చేయాలి? నా యొక్క ఇది ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేది ఆమెకు ఒక చింతన కలిగింది. ఆ చింతన ఏమైనా ఆధ్యాత్మికంలోకి ఆమె అంతర్ముఖంలో ప్రవేశించింది. బాగా ఆలోచించి ఈ ప్రపంచం శాస్త్రం కాదు, నా భర్త పోయినట్టుగానే ప్రపంచం కూడా శాస్త్రం కాదు, నేను శాస్త్రం కాదు, ఏది శాశ్వతం ఏమిటి అనేటువంటి ధ్యాసతోనే ఆమె
శాశ్వతమైన వస్తువులు అసలే ఈ ప్రపంచం పోతుంది, నా భర్త పోతాడు, నేను పోతాను, ఈ జగత్తు కూడా నాశనం అవుతుంది, మరి నా సంగతి అసలు ఏ శాస్త్రం అనేది ఒక ఆధ్యాత్మిక స్థితిలోకి ఆమె దిగజారి ఆమె అంతర్ముఖంలోకి ప్రవేశించి ఒక రకమైనటువంటి దీక్షతోని ఆమె అమ్మవారిని పూజ చేయడం మొదలుపెట్టింది. అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా మనస్సు సంకల్పం చేసుకొని ఆమెని తదేక దృష్టితోని దృఢ సంకల్పంతో ఆ దేవిని ప్రార్థించింది. ప్రార్థిస్తే ఆమె యొక్క తపస్సుకి అమ్మవారు ఒక దివ్యమైన అనుగ్రహం ప్రసాదించింది ఆమెకి. దాని ద్వారా ఆమెకి ఏమైందంటే ఒక జ్ఞాన దృష్టి కలిగింది. ఆమెకి జ్ఞానం అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం అన్నీ కూడా ఆమెకి తెలిసిపోయేటట్టుగా ఒక జ్ఞాన దృష్టి కలిగింది. ఆమె అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది. తన పూర్వజన్మలో ఎవరు, ఏమిటి, ఇప్పుడు ఏంటి అనేటువంటి అన్ని యొక్క ఇది కూడా మొత్తం కాల పరిస్థితులు అన్నింటినీ కూడా ఈ అమ్మవారి దివ్యదృష్టితో ఆ దివ్యదృష్టి కాదు, అది జ్ఞాన దృష్టి. ఆ జ్ఞాన దృష్టి వేరు, దివ్యదృష్టిని సంపాదించుకోవడం, దాని మీద ఏదో చేయటం అది కాదు. ఆ జ్ఞాన దృష్టి, ఆ జ్ఞానం వల్ల ఆమెకు దృష్టి వచ్చింది. పాస్ట్, ప్రజెంట్, భూతం తెలుస్తుంది. అసలు వాట్ అనేది కూడా చచ్చిపోతుంది. నాకు అసలు శాశ్వతం ఏంది, శాశ్వతం కానిది ఏది, అది జ్ఞాన దృష్టి. అంటే మనసుకి దివ్యదృష్టికి జ్ఞాన దృష్టికి తేడా చెప్పాను మీకు. జ్ఞాన దృష్టికి ఆమెకి అసలు శాశ్వత వస్తువు ఏది, అసలు ఏది, ఎవరు శాశ్వతులు, ఎవరు ఏమిటి, అంతా పోతున్నారు, ప్రపంచం పోతుంది, లీనమవుతున్నారు, జీవులు లీనమవుతున్నారు, లయమైపోతున్నారు, అందరూ లయమైపోతున్నారు. మళ్ళీ కొత్త జన్మలు వస్తున్నాయి, కొత్త జగత్తు నడుస్తూనే ఉన్నది. ఇది ఏంటి, నీరు కనుక కొత్త నీరు వస్తే పాత నీరు పోయేట్టుగా ఇట్లా నడుస్తూనే ఉంది అనేది అనేక విషయాలను తీసుకుని ఆమెకు అన్నీ తెలిసిపోయినాయి. ఆమె గత జన్మలు అవన్నీ కూడా ఆమెకి మొత్తం తెలిసిపోయింది. చిరాకాశాన్ని కూడా ఆమె చూడగలిగింది. నిజంగా మహానుభావురాలు ఆమెకి చిరాకాశాన్ని చేరుకోవడం మామూలు కాదు. అటువంటిది ఆమె జ్ఞానదృష్టితోని చిరాకాశాన్ని, ఆత్మజ్ఞానాన్ని దాటి చిరాకాశంలోకి వెళ్ళిపోయింది. అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించింది, బ్రహ్మజ్ఞానం చిరాకాశంలోకి వెళ్ళిపోయింది. ఈ ఆకాశం దాటి చిరాకాశంలోకి ఆ విరాట్ స్వరూపుని దగ్గరికి ఉన్న చోటుకి చేరుకోగలిగింది. అక్కడ కూడా ఆమె చేరుకోగలిగింది. అంటే ఆమె తెలిసిపోయింది శాశ్వత వస్తువు ఆత్మజ్ఞానంతో బ్రహ్మత్వం బ్రహ్మజ్ఞానం పట్టుకోవాలి. ఆ పరబ్రహ్మమే శాశ్వతమైన వస్తువు అని ఆమె తెలుసుకుని ఆ శాశ్వతమైన పరబ్రహ్మ తత్వంలోకి దగ్గరికి చేరుకొని తదాత్మ చెందిపోయినాం. చిదాకాశంలో పోయి ఆ బ్రహ్మానందాన్ని అనుభవించింది. ఇంకా భర్త పోలేదు, ఎవరు పోలేదు, కానీ ఆమెకు ముందే ఆమె బతికే ఉన్నది. కానీ జ్ఞాన దృష్టితోనే అమ్మవారిని తపస్సు చేస్తే, అమ్మవారి జ్ఞాన దృష్టి ఇస్తే ఆమె ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మజ్ఞానం దాటి బ్రహ్మజ్ఞానాన్ని పొంది, బ్రహ్మజ్ఞానం శిరాకాశంలోకి చేరుకొని అక్కడ ఆ విరాట్ పురుషుల దగ్గర చేరి స్వచ్ఛమైనటువంటి బ్రహ్మానందమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపుడు దగ్గర చేరుకుంది. ఇదంతా వశిష్ఠమాస్ చెప్తే ఏమంటున్నా అంటే, ఒక శ్లోకం చెప్పాడు వశిష్ఠమాస్. ఈ అనవాది ఏంటి, ఇదంతా ఏంటన్నా కదా, ఈ జగత్ ఏంటి, ఇదంతా ఏంటి, వస్తూనే పోతుంది జీవత్వం, జగత్ అంతా మాయాస్వరూపం. ఈ మాయాస్వరూపం అంతా
మాయనే కనపడుతుంది. అన్నీ పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఎంత కానీ ఏది నిరాటంగా ఉండేది ఏ శాస్త్రం కాదు. అసలు శాస్త్రంతో పరమాత్మను తెలుసుకుందాం పోయింది. అందుకని ఇప్పుడు వశిష్ఠుడు రాముడికి బోధిస్తున్నాడు. ఏమంటే జగత్ స్వప్నం సమం రామ, జగత్ స్వప్నం సమం రామ, మనోకల్పిత మేవహి, మనస్సి లయమాయాత్, మనస్సు లయమాయాత్, జగత్ సర్వం లయం గతం. ఇప్పుడు ఆ అనుభవించిన స్థితిని స్వామి రాముడికి చెప్తున్నాడు అన్నమాట. అంటే మనకు బోధిస్తున్నాడు. ఈ జగత్తు స్వప్నం, జగత్ స్వప్నం స్వప్న సమం అంటే ఈ జగత్తంతా కూడా ఒక కళ లాంటిది రామ అని చెప్పాడు. ఇదంతా ఈ మనకు కనపడుతున్న ఈ ప్రపంచం అంతా కూడా రామ ఒక స్వప్నం లాంటిది రామ అన్న. జగత్ స్వప్నం సమం రామ. రాముడికి వస్తూ చెప్పాడు జగత్తు స్వప్నం అని. ఇది మరి ఆయన వస్తు అబద్ధమాడేవాడు కాడు, రాముడికి తెలియంది కాదు. మరి ఆయన చెప్పాడు, ఈయన వింటున్నాడు, ఈయన కూడా తెలుసుకున్నాడు, తెలుస్తుంది. ఆయన తెలుసు, ఆయన తెలుసుకున్నట్టుగా నటిస్తున్నాడు. అంటే ఈ జగత్తు మరి మనం కూడా కాదని ఎట్లంటాం? మనం కాదంటానికి వీలు పడదు. ఈ జగత్తు నిజంగా మాయనే అనుకోవాలి. ఇక్కడ సాక్షాత్ వశిష్ఠ మహర్షి చెప్పాడు. ఆయన బ్రహ్మర్షి, ఆయనకి చిరాయు, ఆయన మామూలు కాదు, మన బ్రహ్మ యొక్క మన సంకల్పంతో పుట్టినవాడు. అంత ఋషి లేడు. అంత ఋషి రాముడి భగవంతుడికే చెప్తున్నాడు ఈ జగత్తంతా మాయ అని. కాబట్టి ఇది సత్యమని నమ్మటానికి మనం నమ్మద్దు. ఇదంతా మాయనే కరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. ఇంతకంటే ఇంకా మనకు రుజువు ఏమిటి? ఎక్కడ ఉంది రుజువు? అంత పెద్ద గొప్పవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి, నమ్మాలి. అయితే అంతలో ఏం చెప్పాడు? జగత్ స్వప్న సమం రామ, మనోకల్పిత మేవహి. ఇదంతా ఈ మనస్సు చేత కల్పించబడ్డది రామ అంటున్నాడు. మేవహి, ఇదంతా కూడా స్వప్నం లాంటిది, మనస్సు చేత మరి ఏంటి ఎట్లా మరి సృష్టించబడ్డది అంటే, మాయాస్వరూపం ఎలా వచ్చిందంటే ఈ మనస్సు చేత సృష్టించబడ్డది. మనస్సు కల్పితం చేసింది. కల్పితం మనస్సు తయారు చేయదే, మనస్సు చేత కల్పితంగా తయారు చేయబడ్డది. కల్పితాన్ని ఎవరైనా తయారు చేయొచ్చు. ఉట్టి వస్తువుని ఉట్టి కల్పితం ఏముంది? మనసు చేత కల్పితంగా ఇది మాయా జగత్తు ఏర్పడింది. ఎప్పుడైతే ఈ మనస్సు లయమైపోతుందో ఈ జగత్తు మొత్తం కూడా సర్వం లయం గతం. మొత్తం ఈ మనసు లయమైపోతే ఇది కూడా మొత్తం జగత్తు మొత్తం కూడా లయమైపోతుంది. ఎందుకంటే దాంతో కల్పించబడ్డది కాబట్టి మనసు లేకపోతే ఈ జగత్తు ఉండదు. ఇదంతా మరి ఎవరు సృష్టిస్తున్నారు? మాయ, పరబ్రహ్మ శక్తి, ఆమె అమ్మవారు. ఆమె 3 గుణాల చేత తనే ఈ మనసు సంకల్పితం చేసి మాయ అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం, లేని వస్తువుని ఉన్నట్టుగా చెప్పడం, చూపించడం, అది మాయ. మాయ అంటే ఒక గాడి వాడు ఏం చేస్తాడు? ఇట్ట చూస్తాడు, ఇట్ట ఒక డబ్బాలో పెట్టుకొచ్చి ఇట్ట గిరగిర ఇగో వస్తువు చిలుక అంటాడు, ఇది ఇట్లా ఇంకేదో రూపాయి అంటాడు, ఏదో గాడివాడు నానా మాయ చేస్తుంటాడు. అట్టనే అమ్మవారు అది ఉంటుంది, అది మాయ, అది శాస్త్ర వస్తువు కాదు. అట్టనే అమ్మవారు లేని వస్తువుని, అక్కడ వస్తువే లేదు, ఆ గాడివాడు చూపిస్తాడు, ఉన్నస్తే వాడు మన కళ్ళని భ్రమింపజేస్తాడు. అట్టనే మాయ ఈ జగత్తు సృష్టించినట్టుగా అంటూ వస్తుంది మాయ. ఈ జగత్తు ఏర్పడుతుంది. అమ్మవారి ఇట్టంటే కందిస్తే ఈ లోకం, మాయాలోకం ఏర్పడుతుంది. ఇది లేనిది ఆమె మన కంటికి చూపిస్తుంది ఉన్నట్టుగా. ఎట్లంటే
తాడుని చూసి మనం పాము అనుకుంటాం కదా. తాడు రాత్రిపూట తాడు ఇటు పొడుగ్గా పట్టుకొని ఉంది, అది కొంచెం గాలి కదులుతుంది, మనం అటు పోతున్నాం, గాఢ అమావాస్య చీకటి. అప్పుడు అది కదులుతుండే వరకు మనకి ఏమనిపిస్తుంది, పక్కనే పోతుండే అమ్మ పాము పాము అనే ఒక భయం ఏర్పడుతుంది మనకి. యాక్చువల్గా పాము అది కాదు, అది అది రద్దుని చూసి మనం పాము అనుకున్నాం. అదేంటి, అది మాయ. అమ్మవారు ఆ మాయలాగా మన కంటికి అసలు ఉన్న తాడు, కానీ మనకు సర్పంలాగా మనకు భ్రమింపు చేస్తుంది. మనం నిజంగా సర్పమే అనుకుంటాం. ఎప్పటి వరకు అనుకుంటాం, ఒక టార్చ్ లైట్ పెట్టి ఏదో పెట్టి వేస్తే అది దాని మీద లైట్ వేస్తే అది తాడు అని తెలుసుకుంటే అప్పుడు మనకు ఆ భయం పోతుంది. అప్పటి వరకు ఆ భయం పోతుంది. ఆ వెలుగుపడి అది తాడిన ఆయన కాదు కానీ ఇంకోటి ఎవరు చూపించడమో మనమో ఇచ్చి తెలుసుకుంటున్నాం, అది పోతుంది. అంటే ఏంటి, అది ఆ టార్చ్ అనేది వెలుగు అంటే అది మన దాన్ని ఏమంటారు, మన ఇది వెలుగు ఒక మనకు ఉన్నటువంటి మాయా కల్పించబడిన ఒక వెలుగు అంటే జ్ఞానం. మనకు జ్ఞానం వచ్చేంత వరకు ఈ ప్రపంచం కూడా అది తాడు. అది మనకు పాము లెక్క కనిపిస్తుంది, మనం దాన్ని పామే అనుకుంటున్నాం. మాయ అంటే చీకటి, అజ్ఞానం, అవిజ్ఞానం అనుకున్నాం. మన అవిద్యలో ఉన్నాం. ఎంత అవిద్యనే. అవిద్యలో ఉన్నప్పుడు ఈ లోకమంతా కూడా మనకి ఎలా కనిపిస్తున్నది, మాయలాగానే కనిపిస్తుంది. మాయలో ఉన్నాం మనం. అంటే అజ్ఞానంలో, చీకటి, గాఢాంధకారంలో ఉన్నాం. మన గాఢాంధకారంలోనే ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే మనకు వాస్తవం తెలుసుకోలేకపోతున్నాం. ఎంత మాయ ప్రపంచం అని తెలిసినా కూడా మనకు చీకట్లో ఉన్నాం కాబట్టి మనకు మాయలో ఉన్నాం కాబట్టి తిరగట్లేదు. ఎప్పుడైతే జ్ఞానం అనేది టార్చ్ లైట్ను పట్టుకుంటావో, ఆ టార్చ్ లైట్ అంటే జ్ఞానం అనే టార్చ్ లైట్ పట్టుకొని జ్ఞానం అనే వెలుగుతో కనుక దాన్ని చూస్తే అప్పుడు ఈ ప్రపంచం అంతా భ్రమ అని నీకు తెలిసిపోతుంది. అది అసలు రహస్యం. అప్పటి వరకు నీకు ఇది ప్రపంచం కానీ నువ్వు వాస్తవం అనే అనుకుంటావు. అట్నే దీన్ని తయారు చేసేది సంకల్పాలు, వాసనలు కలిపి మన మనసుకు దరిచేది. ఈ మనసు ఆ సంకల్పాలను కల్పించుకొని ఈ జగత్తుని, ఈ సంసార బంధనాన్ని, ఈ జీవాత్మని, ఇవన్నిటిని మనకు సంసార బంధనాలు, ఈ జగత్ బంధనాలు ఏర్పడుతుంది. ఎప్పటి వరకు ఏర్పడతాయి, ఎప్పటి వరకు మనం బంధిస్తాయి అంటే అవి మనం ఆ జ్ఞానం అనే టార్చ్ లైట్ పట్టుకొని మనం దీన్ని చూసేంత వరకు ఈ జగత్తు మాయలాగా నీకు అట్నే కనపడుతుంది. దీన్నే సత్యం అనుకుంటావు, ఈ సంసారమే సత్యం అనుకుంటావు. ఆ జ్ఞానం అనే టార్చ్ లైట్ పట్టుకొని వెలిగిస్తే అప్పుడు నీకు ఈ జగత్ అనేది నీకు మైండ్ టార్చర్ జరుగుతుంది. అది ఆత్మజ్ఞానం వస్తే నీకేమైంది, ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది, ఒక రకమైనటువంటి కాంతి వచ్చి ఆ కాంతిలో ఈ జగత్తు మొత్తం వెలుగులోకి వస్తుంది. వెలుగులోకి వచ్చి ఇదంతా మాయరా అని నీకు తెలిసిపోతుంది. సంసార బంధాలు ఇవన్నీ మాయని అప్పటిదాని తెలియదు. అందుకొరకనే మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అది వేదాలు, ఉపనిషత్తులు మనకు అందించింది జ్ఞానబోధ. దాన్ని మహర్షులు ఎంతో వేల సంవత్సరాలు సాధించి పట్టుకునేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం సాధించుకోవాలి మోక్షాన్ని. ఆ చిదాకాశ ఆత్మని మొదలు అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం అయితే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే బ్రహ్మజ్ఞానం దొరుకుతుంది. బ్రహ్మకాంతి పరమస్వరూపుడైనటువంటి చిదాకాశంలో ఉన్న ఆ పరబ్రహ్మధాముడు, ఆ పరాత్పరుడు మనకు దొరుకుతాడు. అప్పుడు మనం ఆయన దగ్గరికి పోతే ఈ బ్రహ్మానందమే మనకు మిగులుతుంది. అది మనకు ఈ విష్ణు మహర్షి చెప్తున్నాడు కదా. లీలావతికి అనుభవానికి వచ్చింది కూడా
అది అన్నమాట. అయితే దీనికి ఆధ్యాత్మిక తాత్పర్యం కూడా మనకు ఏం తెలుస్తున్నది అంటే, ఇప్పుడు చెప్పిన శ్లోకం ఏదో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాంట్లో సర్వస్వం ఉంది. ఈ జగత్తు మాయ, ఇప్పుడు చెప్పిందంతా సత్యం. ఆ సత్యమైన పై ఇదంతా కాబట్టి ఈ సారాంశం, నేను చెప్పిన సారాంశం ఉందా, ఇది చాలా ముఖ్యమైనది. ఇదే జీవిత సత్యం, వేద సత్యం. ఇది నేను చెప్పింది కాదు, నేను కాదు. వేదాలు ఉపనిషత్తులు చెప్పింది, వేదం చెప్పింది సాక్షాత్తు మహర్షి వేదవ్యాస రాసిన వేదాలు, బ్రహ్మదేవుడిచ్చిన వేదాలలో ఉన్నటువంటి సారాంశం ఇది. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన ఈ శ్లోకం అత్యంత ముఖ్యమైనదిగా మనం భావించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం స్వప్నంలా ఉంటుంది. ఎందుకు ముఖ్యమైనది మళ్ళీ ఆధ్యాత్మికంగా దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఈ ప్రపంచం అంతా ఒక మాయ, స్వప్నంలాగా ఉంటుంది. మాయ కాకుండా స్వప్నం అనుకో. సో నీకు కళలో వచ్చిన స్వప్నం ఉంటుంది, అలాగనే స్వప్నంలాగానే ఉన్నటువంటిది. స్వప్నంలో ఉన్న నిజం అది మాయ. ఇది భగవంతుడికి వచ్చినటువంటి స్వప్నం. ఈ జగత్తు యొక్క అంతా కూడా జీవులు, ఇదంతా కూడా మనకు వచ్చిన స్వప్నం కాదు. భగవంతుడు ఆ చిదాకాశంలో కూర్చొని ఆయన కలగంటున్నాడు. ఆయనకు ఒక కోరిక వచ్చింది. ఆయనకి ఆ కోరికలలో అహంకారం జయించింది. అహంకారం నుంచి ఈ మాయను ఆక్రమించుకుంటే ఆయనకి ఈ రీతి తిరుగుతున్నది. అక్కడ ఆయన మనసులో ఈ రీతి తిరుగుతున్నది. ఈ లోకాలు ఇవన్నీ కూడా అక్కడ ఆయన మనసులో ఏదైతే తిరుగుతుందో అదంతా ఇక్కడ మనకు ఉద్భవిస్తున్నది. అంటే ఆయన కళలోనే తిరుగుతున్నది. ఇక్కడ మనం నిజంగా మనం కనపడి మనం భ్రమిస్తున్నాం. ఆయన కళ మనకు వాస్తవం అని అనుకుంటున్నాం మనం. కానీ అది కళని తెలుసుకుని ఆ పరమాత్మ కళలోనే ఈ ప్రపంచము అని తెలుసుకుంటే మనకు అదే జ్ఞానం. అది జ్ఞానం సంపాదించుకోవడం గొప్పతనం. అయితే ఈ ప్రపంచం అంతా స్వప్నంలా ఉంది, ఆ స్వప్నంలాగానే ఉంటుందని చెప్పాడు. పోస్టర్ మాస్టర్ చెప్పింది అది. ఇది ఏమని చెప్పాడు ఇందాకనే మనకు చెప్పాడు. జగత్ స్వప్నం సమం, జగత్ స్వప్న సమం రామ. ఈ జగత్ అంతా స్వప్నం లాంటిదే రామ. మనోకల్పితం మేమై, మనసు చేత కల్పితం అంటే కృత్రిమమైనది. అది మామూలుగా వాస్తవం కాదు, కల్పితం. దేంతో కల్పించబడింది? మన మనసు చేత. ఆ పరమాత్మ మనసుడు ఆయన మనసు కల్పితం అనుకోండి. ఆయన మనసు కల్పితమే ఈ జగత్తు. అట్నే ఆయన మనసుకి తిరిగి పడితే అంత పోతుంది. అట్నే ఆయన మనసు కల్పితం. ఆయన మనసు ఆయన తిరిగి పడ్డాడు అనుకో, మనం తిరిగి పడితే స్వప్నం పోతుంది. ఆయన తిరిగికి వచ్చేస్తే ఆయన మనసు లయమైపోతే ఇదంతా కూడా లయమైపోతుంది. జగత్ సర్వం లయం, ఏది ఉండదు. అది ఇప్పుడు మీకు బాగా బాధ చేసుకోండి. ఇది అంతా ఈగా మర్చిపోద్దు. ఈ భగవంతుని ఈ జగత్తు ఇదంతా మాయాజనితం. ఈ మాయ ఎవరు? పరమాత్మని యొక్క శక్తి. ఆయన ఒక కోరిక వచ్చింది. ఆ కోరికల ద్వారా కారణం. ఆ కోరికలతో ఏంటి నడుస్తూ ఇచ్చాశక్తిలో ఆయనకి ఈ విధంగా ఏది వస్తుందో ఆయనకు మనసు ఏ భావాలు మన కళ్ళు ఎట్లా వస్తే ఆయనకి కళ్ళు వస్తే అన్నీ ఈ లోకాలు, ఈ ప్రపంచం ఇదంతా అలానే ఇక్కడ వాస్తవ రూపంలో మనకు కనపడుతుంది. మనం అంతా వాస్తవ రూపంలో ఇక్కడ మనం అనుకుంటున్నాం. కానీ మనం అందరం ఆయన కళ్ళలోని భావిస్తున్నాయి. ఇక్కడ మనం అంతా మాయామోహితమే. ఆ మాయ చేత ఏర్పడ్డవాడే మనం. కాబట్టి ఎంత పోతుంది. ఎప్పుడు మనసులో ఏమైపోతే ఇదంతా పోతుంది. ఇది వాస్తవం అని వశిష్ఠుడు చెప్పాడు, వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, రమణ మహర్షి చెప్పాడు, గౌడపాదులు చెప్పాడు, అందరూ చెప్తున్నాడు.
కానీ మన బుర్రకు మాత్రం ఎక్కదు. మనం తెలుసుకోవడానికి ఇది అర్థం కాదు, మనకు ఎక్కదు. మనం తెల్లవారేస్తే ఈ ప్రపంచ జ్ఞానంలోనే ఉంటాం, కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం ఆధ్యాత్మిక తాత్పర్యం కూడా ఏం చెప్తుంది? ఇదే ఆధ్యాత్మికం అంటే ఈ ప్రపంచం స్వప్నంలా ఉంటుంది. ఈ మనస్సు సృష్టించిన భావనల సమాహారం, అంతే కదా. ఇదంతా ఏంటి? మనస్సులో తిరుగుతున్న భావాలే, మనస్సు సృష్టించిన భావాల యొక్క సమాహారం. ఆయన కళ మన మనస్సు సృష్టించి కూడా. ఎందుకంటే మనం ఆయన అక్కడ కలకంటున్నాడు, మనని మనం ఏదో ఒకటి చూస్తాం, అది మనం సంకల్పించుకుంటాం, సంకల్పం మనకు బంధనం ఏర్పడుతుంది, ఆ బంధనమే సృష్టిగా ఏర్పడుతుంది. ఇదే ఆయన కళ ఉంటున్నాడు, ఇదే అక్కడ ఆయన కళ. ఆ కళ ఇక్కడ నడుస్తుంది, మనకు నడుస్తుంది, మన మనసు ద్వారా ఏర్పడ్డ ఈ జగత్తు. ఈ అంతా ఒకదానికి లింకు. మీరు ఇందాక మరి ఆయన కళ అన్న, మరి ఇప్పుడు మన కళ అంటున్నాడంటే మన కళని నడుస్తున్నట్టుగానే ఆయన కళగా మారుతున్నది. ఆయనకు మారుతున్నదే మనకు వస్తున్నది, ఆయనకు వచ్చిన కళ మనకు వస్తుంది. ఇది నాకు తెలిసినాడు అభిప్రాయం. ఆయన ఏది దడుచుకుంటే అది ఇక్కడ అవుతున్నది. ఆయన ఇప్పుడు నాకు ఇది చెప్పమని చెబుతుంటేనే నేను చెప్తున్నాను, నేనేమని చెప్పడానికి. ఆయన అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. అంతా ఆయన ఇష్టమే, మన ఇష్టం. మనం అసలు దేనికి లేము, మనది ఏది లేదు. ఆయన అక్కడ కలకంటున్నాడు, ఆ కళలో ఆయన నాతో చెప్పిస్తున్నాడు. ఇక్కడ ఇది ఈ ప్రపంచం అంత మాయనే, ఈ మాయలో నేను చెప్తున్నాను, మాయగా చెప్తున్నాను, అంతే. అంతా ఆయనదే సృష్టి, అంతా ఆయన కళ మన కళలాగా మనం భావించుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం, అంతే. ఏమి నేనుగా చెప్పేది అంతా ఆయన కలే, ఆయనే చెప్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు. ఇదంతా ఆయన చేస్తుంది. అంతా నేను ఒక భాగాన్ని, ఒక చిన్న బొట్టు అటువంటి. మనసు శాంతిస్తే ఈ అంతా శాంతిస్తుంది. ఇక ఉపనిషత్తులు ఏమంటున్నాయి? ఈ భావన అవి కూడా జాగ్రత్త ప్రపంచం స్వప్నం లాంటిది. ఉపనిషత్తులు కూడా నేను చెప్పినాక అవన్నీ చెప్పినాను. ఉపనిషత్తులు కూడా ఏమన్నాయి? ఈ జాగ్రత్త ప్రపంచం అంతా, ఈ కంటికి కనపడేది, ఈ జాగ్రత్త ప్రపంచం అంటే మన కంటికి కనపడే ప్రతి ప్రపంచం వస్తువు అంతా కూడా మాయా స్వరూపం, ఉట్టి స్వప్న స్వరూపం, స్వప్న కల్పితం, స్వప్నం లాంటిదే. ఎంత స్వప్నమే ఈ జగత్తు, ఈ సంసార బంధం, ఎంత జీవత్వం, ఈ జగత్తు, జీవుడు ఎంత మాయాజన్. దీన్ని గౌడపాదాచార్యులు కూడా చెప్పింది ఇదే చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అజాత సిద్ధాంతం మనకు ఇదివరకు అనుకున్నాం. అజాత సిద్ధాంతం అంటే అసలు ఈ భూమి మీద ఒకటే మాట చెప్తాడు ఆయన, ఇక్కడ పుట్టింది లేదు, పెరిగింది లేదు, చచ్చింది లేదు, ఏది లేదు, అంతా ఆయనలోనే పుడుతున్నది, ఆయనలోనే పెరుగుతున్నది, ఆయనలోనే లయమైపోతుంది. అంతా ఆయన భగవంతునిలోనే అన్నీ వస్తున్నాయి. మన చేతుల్లో, మన దగ్గర ఏది నడవటం లేదు. ఇదంతా భ్రమ. అది అజా సిద్ధాంతం. ఆయన గౌడపాదులు గారంటే అద్వైత సిద్ధాంతం. ఇది అంతా ఆయన దగ్గర నడుస్తుంది. ఇదంతా ఇక్కడ ఏమీ నడవటం లేదు. మన ఇక్కడ పుట్టలేదు, మనం పెరగలేదు, ఏది లేదు. ఇదంతా ఆయన కళలోనే ఉంది, ఆయన కళలోనే నడుస్తుంది. ఆయన అది తెచ్చుకోవటం పెద్ద బ్రహ్మజ్ఞానం. అదే బ్రహ్మ విద్య అంటే. ఆయన కళలో నడుస్తున్నటువంటి వాడే మన ఈ లోక యొక్క తత్వం. ఇది అర్థం కావడం అనేది కొంచెం కష్టమైన అర్థం చేసుకోవాలి. చేసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. ఇక వేదాంతత్వంలో 3 స్థాయిలు ఉన్నాయి. వేదాంతంలో 3 స్థాయిలు చెప్తే, ఒకటి ప్రాతిభాసిక సత్యం, రెండవది వ్యవహారిక సత్యం, మూడవది పారమార్థ సత్యం. ఈ వేదాంత జ్ఞానంలో ఈ 3 స్థాయిలు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచానికి 3 స్థాయిలు ఏర్పరిచారు. ఒకటి వేదాలు బోధిస్తున్నాయి,
ఏది చెప్పినా వేదమే మనకు సాక్షిభూతం. ప్రతి ప్రతి ప్రాతిభాషిక సత్యం అంటే ఈ జగత్తు ఇలా కనపడుతున్నది, ఈ జీవుడు ఇలా కనపడటం, పైకి అంత ఎంత జరుగుతుంది ప్రాతిభాషికంగా మనకు అంత వాస్తవమనే కనపడుతున్నది. ఈ ప్రాతిభాష సత్యం అంతా నిజంగానే ఏది లేదని చెప్తాం మనం చెప్పు. మనకు గుళ్ళు కనపడుతున్నాయి, గోపురాలు కనపడుతున్నాయి, రైళ్ళు కనపడుతున్నాయి, బస్సులు కనపడుతున్నాయి, మనం కనపడుతున్నాం, మన పిల్లలు కనపడుతున్నారు, మన శరీరం అంతా కనపడుతుంది, అన్నీ కనపడుతున్నాయి. మరి ఇదంతా ప్రాతిభాషిక సత్యం, ప్రకాశిస్తున్నటువంటి సత్యం, వికసిస్తున్నటువంటి సత్యం. ఇది కాలంతానికి వీటి. ఇంకోటి వ్యావహారిక సత్యం అంటే అందులో మనం లీనమైపోతున్నాం కూడా. ఈ ప్రకాశించే ప్రాతిభాషిక సత్యంలో మనం పాత్రధారులుగా లీనమైపోతున్నాం. దీన్ని చూసే మనం మోహితులమయ్యి ఈ ప్రాతిభాషిక సత్యాన్ని చూసి మోహితే మనం ఇందులో లీనమైపోతున్నాం. మనం నిజమే అనుకుంటున్నాం, మన జీవితాలన్నీ నిజమే అనుకుంటున్నాం. మన పుట్టుక, మనం పెరగటం, మనం సావటం, ఇదంతా మనం నిజంగానే ఇందులో మనం యాక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం అన్ని రకాలుగా ఇవన్నీ మనం కనిపెడుతున్నాం, మనం అందరూ అనుభవిస్తున్నాం. ఎంత వ్యావహారికంగా మనం కర్తృత్వం వహిస్తున్నాం, భోక్తృత్వం కూడా వహిస్తున్నాం. అది వ్యావహారిక సత్యం అంటే. ఇక పరమార్థ సత్యం ఇంకో మూడోది. ఆ స్థాయి ఏంటి? అసలు సత్యం పరమార్థ సత్యం. ఇప్పుడు ఇందాక ప్రాతిభాష సత్యం గురించి చూసాం, వ్యావహారిక సత్యం చూసాం. ఇదంతా రెండుటి. అసలు పరమార్థ సత్యం ఒకటే సత్యం. పరమార్థ సత్యం అంటే పరబ్రహ్మ సత్యం. మనంతా మొట్టమొదటి పట్టుకుంటున్నాను. ఇదంతా కళ, ఈ జగత్తు మాయ, ఈ సంసార బంధనాలు, జీవులు మాయ, అంతా మాయ. ఇదంతా పరమాత్మలో అటువంటి కళ. మనలో ఆయన కళలో మనం ఈ జగత్తు ఇదంతా ఏర్పడింది. దాంట్లో ఏర్పడాలంటే ఇది అక్కడనే వెలుగుతుంది, ఇక్కడ ఏది లేదు. అంతా ఆయన దగ్గరనే చిదాకాశంలో ఆ పరమాత్మ స్వరూపుడు ఉన్నాడు. ఆయన కళలో మనం జరుగుతున్న లీలే మాయ చేతి అనిపిస్తున్నటువంటి తత్వం. ఈ లోకాలు, ఈ జీవత్వం, ఈ మొత్తం లోకాలు, అన్ని నక్షత్రమండం అంతా ఆయన కళ, ఆయనలోని భాగం. అసలు ఉన్నది ఒక్కడే ఒకడు, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. ఆయనే సత్యం, మిగతా అంతా సత్యం. నువ్వు ఏదైనా అనుకో, ఓ సూర్యుడు కానీ, ఓ చంద్రుడు కానీ, ఒక భూమి కానీ, ఆకాశం కానీ, ఈ నీరు కానీ, జలం కానీ, పంచభూతాలు కానీ, అన్ని నక్షత్రాలు, కలవడాలు అన్నీ కూడా సత్యాలే. ఇవన్నీ నశించిపోయి నువ్వు నేను మొత్తం ఈ ప్రపంచం అంతా, అన్ని ఖండాలు అంతా ఒకనాడు నశించిపోతాయి. ప్రళయకాలం వచ్చిందంటే మొత్తం పోతుంది, మళ్ళా పునఃసృష్టి ఆరంభమవుతుంది. మిగిలిది ఒక సత్యవంతుడు ఆయన మాత్రం. అది మనకు చెప్తున్నటువంటిది. అందుకనే బ్రహ్మం ఒక్కటే పరమ సత్యం అని మనం తెలుసుకోవాలి. ఇక ఈ సనాతన మన ధర్మంలో సంప్రదాయంగా ఏం చెప్తుందంటే, ఈ జ్ఞానం మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ఉన్న జ్ఞానం ఉందే, ఈ జ్ఞానం పరబ్రహ్మ జ్ఞానం వస్తే మనకు తెలిసిపోతుంది ఇదంతా అసత్యమో సత్యమో. అందుకనే మన జ్ఞానం పొందడానికి ఈ జ్ఞానం నేర్చుకోవాలని చెప్తున్నాను. ఈ జ్ఞానం పొందితే మనకి ఎంత సత్యము, ఎంత మాయా అని అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా ఈ జ్ఞానం టార్చర్ తీసుకుంటే వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నీకు తాడు పాముగా అనిపిస్తున్న సంగతి తెలుస్తుంది. అది పాము కాదు, తాడు అనే సత్యాన్ని తీసుకుంటాం. ఆయనకి ఎంత మాయాన్ని, జగత్తుని మాయాన్ని తీసుకుంటాం. దానికి ఏం చేయాలంటే శ్రవణం, మొదలు వింటాం, తర్వాత మననం, దాన్ని బాగా సాధన చేయాలి, మననం చేయాలి. మళ్ళీ దాన్ని మననం చేయాలి. నిధిధ్యాసనం అంటే సాధన చేస్తున్నారు. మనం విన్నది తర్వాత మనం ఏదో మనం చేసుకున్నాం దాన్ని మొత్తాన్ని మనం నిధిధ్యాసనం అంటే మొత్తం సాధన చేయాలి. దాన్ని వాస్తవం అంతా మనం తెలుసుకుంటాం కదా, శ్రవణం చేసాం, మనం చేసాం. దాన్ని మనం ఒక దీక్షగా, మనం ఒక సంకల్పంతో దాన్ని మనం సాధన చేయాలి. సమాజ స్థితిలో స్థిరీకరణ మనం పొందాలి.
పొందితే అప్పుడు నీకు అసలు ఏమిటి అనేది మొత్తం తెలుస్తుంది. అది మనకు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఇది మళ్ళా రేపు ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం. సెలవు. ఓం నమో వెంకటేశాయ నమః.